సీతా క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు. వారిని అడిగి మన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా కరుంగలి మాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాని విశిష్టత ఏంటి? మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరుంగలి మాల దొరికే అవకాశం ఉందా, లేదంటే తమిళనాడు పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి తీసుకోవాలా? అంటే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి ఎప్పుడైతే సెలబ్రిటీస్ వెళ్ళి ఈ కరుంగలి మాల ధరించి వాళ్ళు ఏదో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి అని చెప్పిన తర్వాత నుంచి విపరీతమైన క్రేజ్ పెరిగింది. అసలు పాతాళ శంభు మురుగన్ టెంపుల్లోనే మహత్యం ఉందా, లేకపోతే ఈ మాలలో మహత్యం ఉందా అని మనం కొంత దీని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్లో మనకు తేలింది ఏంటంటే, ఈ కరుంగలి మాల బ్లాక్ ఎబోనీ ట్రీ నుంచి, చాలామంది ఏదో జంబి చెట్టు నుంచి తీస్తారు కాబట్టి మహిమాన్వితం ఏదో చెప్తారు. అసలు జంబి చెట్టు నుంచి కానే కాదు ఇది తీసేది. బ్లాక్ ఎబోనీ అంటే నల్ల తుమ్మ జాతి నుంచి, ఆ చెట్టు నుంచి తీస్తారు. ఆ బెరడు యొక్క అంటే మనం కట్ చేస్తే బయట ఉండే లేయర్ అని కూడా చాలా క్రీమిష్లో, లోపలికి వెళ్ళే కొద్దీ బ్రౌనిష్, బాగా లోపలికి వెళ్ళే కొద్దీ బ్లాకిష్ ఉంటాయి. ఓకే, డార్క్ బ్లాక్ ఉన్న ప్రదేశంలో నుంచి ఈ బీడ్స్ని గ్రైండ్ చేసి తీస్తారనమాట. ఓకే, అంటే ప్లేట్స్లా కట్ చేసి దాంట్లో గ్రైండ్స్ నుంచి బీడ్స్ తయారు చేస్తారు. మనం రకరకాల అధ్యయనాలు చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఈ మాలలోనే మహత్యం ఉంది. ఓకే, శాస్త్రంలో చెప్పినట్టుగా యాంగ్జైటీ డిజార్డర్, బీపీని ఇది కంట్రోల్ చేసే శక్తి ఉందని, మనిషి యొక్క ఆరా అంటే మన యొక్క శక్తి వలయం పెరుగుతుందని, అలాగే సత్సంతానం కలుగుతుందని కూడా చెప్పబడింది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం సంతానం సరిగా లేని వాళ్ళకి సత్సంతానం కలిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పబడింది. ఈ చెట్టు యొక్క బెరడుని పౌడర్గా చేసి వాడిని కొంత, అంటే ఆయుర్వేద డాక్టర్ యొక్క సలహాతో దాన్ని మందులాగా సేవించడం ద్వారా కూడా, అంటే పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని దీని మీద ఒక స్టడీ ఉంది. ఏదేమైనా కానీ, అంటే ఇదేదో మాల వేసుకుంటే కోట్లు కలిసి వస్తాయో లేకపోతే ఇంకేదో స్టార్ అయిపోతాం అని కాకుండా, ఒకటి నేను చెప్పగలను, ఎప్పుడైతే మన మైండ్ అల్లకల్లోలంగా ఉందో మనం సరైన నిర్ణయం తీసుకోలేము. మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మనం సక్సెస్ సాధించలేము. అవునా కదా? మరి ఎప్పుడైతే మన యాంగ్జైటీ లేకుండా, అంటే మనసు అలజడిగా లేకుండా మనం ఒక నిర్ణయం తీసుకుంటామో, ఆ నిర్ణయం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ నిర్ణయం, పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకున్నావో దాని యొక్క ఫలితం కూడా సక్సెస్ వైపే ఉంటుంది కదా. అదేవిధంగా ఆరా లెవెల్ పెరగడం, అంటే నరదృష్టి, నరఘోష అంటాం కదా. ఎప్పుడైతే ఒక మనిషి యొక్క ఆరా లెవెల్ విపరీతంగా పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్, అంటే చాలామందికి ఆరా లెవెల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటి, అదొక ఇమ్యూనిటీ పవర్ లెక్క అనమాట. అంటే ఈ యొక్క చరాచర జగత్తులో రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ యొక్క ఆరా లెవెల్ పెంచుకోవడం ఒక సాధన. ఓకే, అది మంత్రశక్తితో అవుతుంది, ధ్యాన శక్తితో అవుతుంది, బీజాక్షర మంత్రాలు జపించడం ద్వారా అవుతుంది, అలాగే ఎక్స్టర్నల్గా ఇట్లాంటి మాలలు ధరించడం వల్ల కూడా అవుతుంది. అంటే మన యొక్క ఆరా లెవెల్ పెరగడం వలన మనకి నరదృష్టి తగలకుండా, లేదా అటువంటి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్సెస్ మన దగ్గరికి రాలేకుండా ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. వీటి కోసం మాత్రమే నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఒకటి, పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకోవచ్చు, చాలా మంచిది. ఓకే, అక్కడ ఏంటంటే క్షేత్ర మహత్యం కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్. ఆ స్వామి దగ్గర పెట్టి మనకి ఇస్తారు కాబట్టి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. చెన్నై నుంచి దిండిగల్ నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అది వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అక్కడ వచ్చి మనకి 8 mm ధర వచ్చి 1400 రూపాయలు ఉంటుంది, 10 mm వచ్చి 2000 దాకా ఉంటుంది. ఓకే, మరి అదే 8 mm మనం 1500 రూపాయలు మనం ఇస్తున్నాం. అది కూడా విత్ సర్టిఫికేషన్.
ఓకే, ఇప్పుడు మనం పాతాళ మురుగన్ టెంపుల్లో తీసుకున్నామంటే అక్కడ ఒక నమ్మకం. ఓకే, మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును. ఇప్పుడు బయట మనం ఎక్కడైనా మార్కెట్లో కొంటున్నామంటే దానికి నమ్మకం కావాలి కదా. అవును. ఓకే, దానికి సర్టిఫికేషన్, దాని యొక్క క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసినప్పుడు మనకి ఆన్లైన్లో దాని యొక్క సర్టిఫికేట్ సీరియల్ నెంబర్తో సహా మనకి దర్శనం అవుతుంది. కాబట్టి మనం ఒరిజినల్ ప్రోడక్ట్ అని చెప్పి మనం దాంట్లో ఎటువంటి డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు. రెండోది, ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని సూర్య జపజలంతో దాన్ని సంప్రోక్షణ చేయడం ద్వారా ఓకే దాని పవర్ ఎనర్జీస్ పెంచడం, ఆ తర్వాతే మనం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి పంపడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే యాంగ్జైటీ డిజార్డర్, బీపీని కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు 100% వేసుకోవచ్చు. ఓకే, ఎంతోమంది అద్భుతమైన ఫీడ్బ్యాక్లు కూడా ఇచ్చారు. కొంతమందికి నిద్ర రావట్లేదు, ఓకే, అంటే ఇన్సోమ్నియా వ్యాధితో బాధపడుతున్నాము, అటువంటి వాళ్ళు కూడా మాల ధరించి మాకు చాలా మంచి రిజల్ట్ ఉంది, హాయిగా నిద్రపోతున్నాం అని చెప్పి కూడా మనకి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఓకే, అంటే అద్భుతమైన మహామహిమాన్వితమైన మాల ఇది. డూప్లికేట్ కొనం, ఓకే, బాగా ఎక్కువ రేటు పెట్టుకోను, మోసపోవద్దు. ఓకే, చాలా క్లియర్గా చెప్తున్నా. మనం పాతాళ మురుగన్ టెంపుల్కి వెళ్ళి తెచ్చుకుంటే అక్కడ ఉన్న రేట్ ఇది లేదు, బయట మీరు ఒరిజినల్ మాల ఎవరన్నా గురువుల దగ్గర చక్కగా తీసుకొని దాన్ని ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నమస్తే అన్న. హరి ఓం శివం.